బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, వాళ్ళు అప్పుడే ఆల్రెడీ ఆడియన్స్ హృదయాలను గెలిచారు. ఈ రోజు రచ్చ గెలిచారు నేషనల్ వైడ్ లో. ఇప్పుడు నేషనల్ అవార్డు గెలుచుకున్నది అనమాట ఆ సినిమా పేరు వచ్చి కమిటీ కుర్రాళ్ళు. షేర్ చేసుకున్నారు అవార్డుని, బికాజ్ అందరి కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి. 4 రోజులు మా ఇంట్లో 4 రోజులు నిహారిక గారికి ఏమన్నా అప్లికేషన్ కానీ సెండ్ చేశారు అలాగా? అన్ని పింక్ ఎలిఫెంట్ ఆఫీస్ లో ఆఫీస్ లో ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి, అది కాదు మనకి. పింక్ ఎలిఫెంట్ మంది అనుకుంటున్నారా? మా ఇల్లు ఏంటి మీ లైఫ్ లో ఏంటి చేంజెస్ ఎంత వచ్చినాయి? అంటే ఇదివరకు ఆడిషన్ తిరిగేటోళ్ళం, ఇప్పుడు కథలు ఎత్తుక్కుంటున్నాం. మీరేంటి స్టార్స్ తో కొలాబరేషన్ ఎత్తుకుంటున్నారా? మీకుందా అసలు కమిటీ కుర్రాళ్ళు అసలు నేషనల్ అవార్డు అనేది? ఎప్పుడైతే వంశాన్ని కథ చెప్పాడో అప్పటి నుంచి 11 మందిలో నిజంగా మన రోల్ గుర్తుపెట్టుకుంటారా? ఎవరికి ఎక్కువ హైప్ వస్తుంది? అంటే నా రోల్ కంటే 6 రోజులు బాగున్నట్టుంది. వీళ్ళు 11 మందిలో ఆ ఫీల్ అయితే లేదు, ఎవరికి వస్తుంది ఎవరు ఎక్కువ. మీరు ప్రెజెంట్ చేసిన రోల్ తప్ప పద్మ కాదు, విలియం కాదు, వేరే రోల్ చూస్ చేసుకోవాలంటే ఏం చూస్ చేసుకుంటారు? జ్యోతి మీకు విలియమే బ్రో. నేను ముద్దు పెట్టుకోవచ్చని ముద్దు సీన్కి బాగా కనెక్ట్ అయినట్టున్నారు. నన్ను చెక్ చేశారు కదా బ్రో అందరూ రిలీజ్ తర్వాత. నిజంగా సీరియస్లీ ముందు పాపం కాంట్రవర్సీ చేయడానికి సినిమా అంతా బాగుంది, వీడి వల్లే రేపులు జరుగుతున్నాయి అంట. ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఫుల్ గా ఉందా? మా ఇంట్లో ఎలా అంటే ఇంజనీరింగ్ డాక్టర్ చేయాలి, ఫారెన్ వెళ్ళిపోవాలి, సెటిల్ అయిపోవాలి. అది చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇదంతా? ఇంజనీరింగ్ చేసి డాక్టర్ అయితే ఫారెన్. ఇంజనీరింగ్ డాక్టర్ ఒక బ్యానర్ లో ఒక సినిమా చేసిన తర్వాత మళ్ళీ అదే బ్యానర్ లో రెండో సినిమా ఒప్పించాలి, ఐ మీన్ వాళ్ళే మనల్ని ఇంకొక సినిమాకి అడగాలి అంటే ఏం చేయాలి? బాగా చెయ్యాలి. పారడైజ్ ఎలా వచ్చింది? టు బి ఆనెస్ట్, నేను అనుకోలేదు నేను అర్హత రాలను అనేది. మీకు ఎవరితో మేనిఫెస్ట్ చేయండి, మీకు ఉంటే ఓకే వెళ్ళిపోద్ది కదా మళ్ళీ అని. అలాంటప్పుడు గుండె రాజేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని లైఫ్ లెసన్స్ ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఏదన్నా ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కానీ లేకపోతే ఎవడన్నా అవమానించింది కానీ? నాకు ఒక ప్రొడ్యూసర్ అన్నారనమాట నా స్టార్టింగ్ లో, విషికాకి యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ, డబ్బులు కూడా ఇవ్వాలా అని. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కరెక్ట్గా 2024 2 ఇయర్స్ అవుతుంది. కొన్ని రోజుల్లో ఒక సినిమా వచ్చిందండి, 11 మంది హీరోలు. ఇదేంటి ఇండియన్ క్రికెట్ టీం లాగా అని చెప్పి చాలా మంది కమెంట్ చేశారు. ఒక 4-5 ఫీమేల్ లీడ్స్ ఉన్నారు. అరే ఎవరికి రికగ్నిషన్ వస్తుంది అని చెప్పి ఈవెన్ ఆ హీరోలు కూడా ఒకరినొకరు అనుకుని ఉంటారు. ఫీమేల్ లీడ్స్ కూడా కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఇంతమందిలో మనల్ని ఎవరన్నా గుర్తుపడతారా అని చెప్పి. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, వాళ్ళు అప్పుడే ఆల్రెడీ ఆడియన్స్ హృదయాలను గెలిచారు. ఈ రోజు రచ్చ గెలిచారు నేషనల్ వైడ్ లో. ఇప్పుడు నేషనల్ అవార్డు గెలుచుకున్నది అనమాట ఆ సినిమా పేరు వచ్చి కమిటీ కుర్రాళ్ళు. ఈరోజు కమిటీ కుర్రాళ్ళ నుంచి ఒక కుర్రాడు అండ్ కుర్రాడు అండ్ పెద్దోడి వైఫ్ పద్మ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారనమాట. ఈయన విలియం. సో మాట్లాడతాం. హాయ్ విలియం గారు, హాయ్ పద్మ గారు. సో ఒరిజినల్ నేమ్స్ చెప్పలేదు యాక్చువల్లీ. నా పేరు ఈశ్వర్ రాజరాజు. నా పేరు విషిక్. నైస్ నైస్. ఏంటి ఇప్పుడు అంటే చాలా మారిపోతుంది. సినిమా చిన్నగా స్టార్ట్ అయింది, ఇప్పుడు రీల్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే ఓటీటీ కూడా కొనలేదు అప్పుడు అని చెప్పి మీ డైరెక్టర్ కొంచెం కంగారు పడింది, బాధపడుతున్నది. నిహారిక గారి మొహం కూడా పాపం దిగులుగా కనిపించింది. బట్ ఇప్పుడు అంతా నేషనల్ అవార్డు, మీ బడ్జెట్ కి అక్కడ వచ్చిన రిజల్ట్ కి సంబంధమే లేదు. ఇప్పుడు ఏంటి మీ లైఫ్స్ లో ఏంటి చేంజెస్ ఎంత వచ్చినాయి? మా లైఫ్ లో అంటే మారినాయి. అంటే ఇదివరకు ఆడిషన్ తిరిగేటోళ్ళం, ఇప్పుడు కథలు ఎత్తుక్కుంటున్నాం. కథలు ప్రొడ్యూసర్స్ కోసం అంటే ఓకే, అన్ని మంచిగా జరుగుతున్నాయి, అవుతున్నాయి, వస్తాం మళ్ళీ అదే రేస్ లోనే మళ్ళా స్క్రీన్ మీద వస్తాం. మళ్ళీ మీరేంటి స్టార్స్ తో కొలాబరేషన్ ఎత్తుకుంటున్నారా? యూనివర్స్ నాకు అలా అలైన్ చేస్తుంది. అదే ఏది స్టారా ఏంటది పెట్టుకొచ్చారు కాదు, యూనివర్స్ అలా అలైన్ చేస్తుంది. అవును. నైస్ నైస్. సీరియస్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. మీకుందా అసలు కమిటీ కుర్రాళ్ళు అసలు నేషనల్ అవార్డు అనేది అప్లై చేసినప్పుడు మీకు చెప్పుంటారు ఏదో? అప్లై చేసినప్పుడు తెలుసు. అంటే మాకు బేసికలీ ఎప్పుడైతే వంశాన్ని కథ చెప్పాడో అప్పటి నుంచి అరే నేషనల్ అవార్డు కొడుతుంది అన్న ఇది అన్నట్టు. సీరియస్లీ? ఎందుకంటే దాని చాలా రూటెడ్ స్క్రిప్ట్ ఉంది. అతను జెన్యూన్ గానే స్టేజ్ మీద చెప్పారు, ప్రతి ఆర్టిస్ట్ కి తను నరేట్ చేసినప్పుడు ఇది నేషనల్ అవార్డు కొడుతుంది అనేసి స్టార్ట్ చేసేవారు నరేషన్.
సూపర్ సూపర్. So, మాకు వాట్సాప్ గ్రూప్ కూడా టార్గెట్ నేషనల్ అవార్డ్ మా టార్గెట్ గ్రూప్. నేషనల్ అవార్డ్ అది. ఓకే. సో మీరు అప్లై చేసినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్ గానే అప్లై చేసి ఉంటారు అయితే. అంటే అప్లై చేసాం, కాకపోతే చాలా సినిమాలు వచ్చినాయి కదా, మ్మ్. కొంచెం ఎక్కడో వస్తుందా రాదా అని ఒకటి ఇది ఉందన్నమాట. బట్ మా అందరికన్నా వంశీ సార్ చాలా గట్టిగా నమ్మారు కాబట్టి Yeah. Like, అతని చేతిలో ఇప్పుడు పడిపోయింది. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే మీరు ఐ మీన్ మీ ట్రాన్స్ఫర్మేషన్ ఆ, యంగ్స్టర్ గా ఉన్నప్పుడు కొంచెం బాగా రూటెడ్ గా మాట్లాడతారు. అవును. బాగా ఇంకా అంటే పచ్చిగా మాట్లాడుకోవాలంటే మొత్తం ఏదో ఉంటారు కదా ఊర్లలో అలా మాట్లాడి వారు సడన్ గా సాఫ్ట్వేర్ కుర్రాడు అయిపోతారు Oh, లాస్ట్. Nancy. ఏంటి డైలాగ్ ఏంటి ఆటోలో? Oh, Nancy, I just came to my home. ముద్దుడేను వర్కౌట్ అయిపోయింది అని చెప్పి అప్పుడు అలా అప్పుడు, ఉంటది. యా యా. అండ్ మిమ్మల్ని మాత్రం అవుట్ సైడ్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అప్పుడు చూసినప్పుడు షాక్ అయ్యారు. అవును. అదేంటి ఇంత ఐ మీన్ చాలా కొంచెం స్టైలిష్ గా పాష్ గా ఉండే అమ్మాయి కదా, మరీ ఇంత రూటెడ్ గా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి. అండ్ నేను కూడా వెయిట్ గెయిన్ అయ్యాను కమిటీ కుర్రల కోసం. దానికోసం వంశీ ఓకే సార్ ఓన్లీ చెప్పారు. అబ్బాయిలే అనుకున్నాను నేను లేదు కుర్రాళ్ళకే. లేదు అమ్మాయిలు కూడా ఈవెన్ తేజు గాని రాజ్య గాని టీనా కూడా. టీనా నేను సెకండ్ హాఫ్ నుంచి వస్తాం కాబట్టి మేము ఆ వైఫ్ క్యారెక్టర్ అలా కనిపించాలని మీ మీద మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మీరు మిడిల్ ఎంట్రీ కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా. లేదు లేదు ఐ వాజ్ 65 కమిటీ కుర్రోళ్ళు అప్పుడు. ఓకే ఓకే. టీనా టీనా అంటాను, తేజు అండ్ రాజ్య కూడా ఆ చేంజ్ వాళ్ళు చేంజ్ పెరిగారు. అంటే దీనికి ఎక్కువ ఎందుకంటే ప్రసాద్ బెహ్రా వైఫ్ కదా. ప్రసాద్ బెహ్రా అవును. వైఫ్ ఓకే. కాబట్టి అది Balance match చేయడానికి. చేయాలని ఓకే. వంశీ సార్ ముందే చెప్పారు విషిక అలా వెయిట్ గెయిన్ అవ్వని. ఓకే సరే అని. సినిమా అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ నా లైఫ్ స్టైల్ కి వచ్చేసాను. నా జిమ్ ఫ్రీక్ మామూలుగా కాదు. మీ గురించి విన్నాను నేను, అది ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పి. నేనా? ఆ. నేను ఎక్కడ నెలకు 15 రోజులు 10 రోజులు సీరియస్ కొడతా, మిగతా రోజులు జిమ్ కి వెళ్తారు ఒక 10 రోజులు అలా కొట్టేస్తారా? 10 రోజులు రెస్టింగ్. మరి పడుకుంటాం. బట్ ఎక్కడ భయం ఇది అంటే ప్రాపరా? ప్రాపర్ నేటివ్? బ్రో ఇది ఏలూరు బ్రో. చాలా మంది ఊరు లేదు పేరు లేదు అనుకుంటున్నారు. నా పేరు ఈశ్వర్ రాజరాజు, నా ఊరు ఏలూరు. పేరు ఊరు ఉండవచ్చు, Okay. తెలియదు అంతే మీకు అంతే. Yeah. అంటే ఈస్ట్ గోదావరిలోకే వెస్ట్ వస్తుంది. గోదావరి. వెస్ట్ గోదావరిలోకి ఆ, వస్తుంది. పర్లేదు గోదావరి స్లాంగ్ అయితే మీకు గోదావరి కొంచెం. slang. అంటే మ్మ్. మాది మిక్స్డ్, ఇటు మ్మ్. విజయవాడను ఇటు రాజమండ్రి మిక్స్డ్ లో ఉంటుంది ఓకే మాది. ఓకే పర్వాలేదు కొంచెం. ఆ, సో మీది వైజాగ్ మాది వైజాగ్. మొత్తం. ప్రాపర్ వైజాగ్. సో మీకేమన్నా ఇబ్బంది అయిందా స్టార్టింగ్? నాకు కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే వైజాగ్ స్లాంగ్ మాకు బాగా అలవాటు కాబట్టి గోదావరి స్లాంగ్ అది క్యాచ్ చేయడానికి చిన్నది ఇబ్బంది పడింది. అంటే but ప్రాపర్ మీకున్న ఛాలెంజ్ ఏంటంటే పక్కన ఉన్న పెద్దోడు హా, ఆయన ఎరగొడేస్తా ఉంటాడు. అవును. ఆయన ఇలాంటి అందుకే నేను ఎరగొట్టాను. పెద్ద ఓకే. ఇప్పుడు ఏం నడుస్తుందండి కరెంట్లీ మీ లైఫ్స్ లో ఏం నడుస్తున్నాయి ఏంటి? ఏం నడుస్తుంది విషయం? అంటే ప్రస్తుతానికి అంతా సెలబ్రేషన్. అంటే ఏదో సినిమాల్లో ఎట్లా చూస్తాం కదా, ఆ హీరో కష్టపడ్డాడు సినిమాలోకి వెళ్ళడానికి, ఆడి సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది, హిట్ అయింది, అది నేషనల్ అవార్డ్స్ కొట్టింది, అవన్నీ మాకు రియల్ లైఫ్ లో జరిగినాయి. సో అదొకటి ప్రస్తుతంగా సెలబ్రేషన్స్ లో ఆ మూడ్ లో మూడ్ లో ఉన్నాను అనమాట. అంటే ఒక రెస్పెక్ట్ రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్ళాలి నెక్స్ట్ అన్నట్టు. అండ్ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మేము అంతే చాలా రెస్పాన్సిబుల్ గా చూస్ చేసుకోవాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ మమ్మల్ని చూసే విధానం కూడా ఫ్యామిలీ పర్సన్స్ మమ్మల్ని చూసే విధానం మారిపోతుంది నేషనల్ అవార్డ్ అనగానే. సో ఇప్పుడు ఆడియన్స్ కూడా చూస్తుంటారు కదా, లైక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, వీళ్ళంతా జాగ్రత్తగా స్టెప్ వేస్తున్నారు అనేసి. సో ఏ ఇన్స్టా బయో ఏమన్నా మారే అవకాశం ఉందా ఇప్పుడు ఈ సక్సెస్ మూమెంట్ లో? ఇన్స్టా బయో ఏమన్నా కొత్తగా యాడ్ చేస్తారా? నేషనల్ National మూవీలో movie. యాక్ట్ చేసిన యాక్టర్స్. అంటే నేను అది పెడదాం అనుకున్నా, కానీ ఇంగ్లీష్ ఎలా కొట్టాలి అర్థం కాదు. ఇంగ్లీష్ చాట్ జీపీటీని అడిగి వాళ్ళు మారుస్తారు. సీరియస్లీ మారుస్తారా? పెట్టాలి bro. Yeah. అంటే ఇది ఇప్పుడు వచ్చింది మాకు నేషనల్ అవార్డు, ఈ వచ్చింది నాట్ ఓన్లీ ఇన్ తెలుగు. మేము ఏ ఇండస్ట్రీకి వెళ్ళి ఏ ఇండస్ట్రీలో ఏమైనా ఒకవేళ మా ప్రొఫైల్ పంపించినా సరే, హూ ఆర్ యూ Correct, అంటే correct. నేషనల్ అవార్డ్ కొట్టిన సినిమాలో బయో పెద్ద చూసిన actors వెంటనే ఆగాలి. ఆ, ఆగాలి. Yeah. మే మన బాగుంది రీల్ idea. ఆ. పెట్టాలి, true, నిజంగానే పెట్టుకోవచ్చు బాగుంది. బేసికలీ ఇప్పుడు తెలుస్తుంది, రీల్ వచ్చినప్పుడు స్టార్టింగ్ 5 seconds 3 seconds లో హుక్ లైన్ ఉంటే ఆగుతారు, ఆ, ఒక హుక్ అవును సెంటెన్స్ అవును ఉంటే. ట్రూ. సో అలాగా మీకు బయో చూడగానే ఓకే అని ఒకసారి హోల్డ్ చేస్తారు. పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుందాం అయితే. చేయాలి అది. నేను రోజు గూగుల్ సెర్చ్ చేస్తున్నా, కమిటీ కూడా వస్తుంది, ఇంకా నేషనల్ అవార్డు అది రావాలి, వచ్చేస్తుంది 3 రోజులు ఎప్పుడో పెడతారు వికీపీడియాలో అట్లా. బట్ సినిమాకి అయితే మీరు నేషనల్ అవార్డ్ ఎక్స్పెక్ట్ చేయడం, నెరేట్ చేసినప్పుడే మాట్లాడుకోవడం, ఇదంతా నెరేషన్ లోనే ఉందన్నారు. బట్ అవును ఇంతమంది 11 మందిలో నిజంగా మన
రోల్ గుర్తుపెట్టుకుంటారా? ఎవరికి ఎక్కువ హైప్ వస్తది? నిజం చెప్తున్నాను. లిటరల్లీ ఒకరికి ఎక్కువ హైప్, ఒకరికి తక్కువ హైప్ ఎక్కడా లేదు. సినిమా అవును అంతా బ్యాలెన్సింగ్‌గా ఉంటది. ప్రతి ఒక్కడి రోల్ ఆ టైంలో ప్లే చేస్తది. కరెక్ట్‌గా వెళ్తా ఉంటది. అందరూ ఫ్రేమ్‌లో ఉన్నా ఒకడినంటూ చూడడం ఉండదు. అవును మీకిప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కొన్ని సినిమాలకు వస్తూ ఉంటాయి. ఆ, నేషనల్ అవార్డ్ ఎందుకొచ్చిందంటే, మనం చెప్పేయచ్చు ఈజీగా. ఈ యాక్టర్స్ వల్లొచ్చింది. ఆ, లేకపోతే ఈ క్యారెక్టరైజేషన్స్ వల్లొచ్చిందని. బట్ కమిటీ కుర్రాళ్ళకి చచ్చినా చెప్పలేం. అవునవును సో, అలా వచ్చింది. బట్ మీకు బిగినింగ్ డేస్‌లో ఏమనుకున్నారు? ఎవడికొస్తది రోలు? అరే! నా రోల్ కంటే ఆడి రోల్ బాగున్నట్టుందే. లేదు ఆ, లేదు యాక్చువల్లీ నాకు వీళ్ళు 11 మందిలో నచ్చిందేంటంటే, హ్మ్. ఎవరి సీన్ ఉన్నా, ఆ సీన్‌లో ఎవరైతే మెయిన్ డైలాగ్స్ ఎక్కువ ఉండడమో, లేదా ఉండడమో, హ్మ్. వీళ్ళే పుష్ చేసుకుంటారు. నీది ఈ సీన్ కదా! నువ్వు బా చెయ్యి. నువ్వు అక్కడి నుంచి వెళ్ళాలి. హ్మ్. సో, వీళ్ళు 11 మందిలో ఆ ఫీల్ అయితే లేదు. ఎవరికొస్తది, అది ఎవరు లేదు ఎక్కువ కనిపిస్తున్నారు. అలా అయితే ఎప్పుడు నేను చూడలేదు. హ్మ్. మేబీ అందుకే. ఒకడు బేసికల్లీ అబ్బాయిలు మంచోళ్ళండి. అంత అంటే అలాగే ఉండదు అంత జెలస్ అది అంటే ఏంటి ఇప్పుడు అమ్మాయిలు మేము జుట్టు పట్టుకొని లాక్కున్నాం నలుగురు. నువ్వేంటి అనేసి. మిమ్మల్ని అందుకే నువ్వు దగ్గర తెలిసి ఏం చేస్తున్నావు? సీరియస్‌లీ మీకు ఒక విషయం తెలుసా? ఈళ్ళెవ్వరు ఒక ఫ్రేమ్‌లో ఉంటారా? వీళ్ళందరూ ఎప్పుడైనా? లేదు అది వీళ్ళని ఎందుకు పెట్టలేదంటే నిజంగా ఆవిడ చెప్పినట్టు జుట్టు పట్టుకొని కట్టుకుంటారేమో. ఏం కాదండి చాలా మంచోళ్ళం. ఎవరు ఎవరి ఫ్రేమ్స్‌కి వాళ్ళకి సెపరేట్ ఇచ్చారు. హ్మ్. మీకైతే నలుగురు, ఐదుగురేంటి ఒక్కసారి 11 మంది కూడా కనిపించారు ఫ్రేమ్‌లో. బాయ్స్ అంతా ఏదో ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఫోటోలో ఉంటది. అది ఆ! కలిసి గ్యాంగ్ ఫోటో దిగినట్టు ఉంటుంది. యాహ్! ఇదంతా ఒక్కొక్కరికి ఫ్యామిలీ ఫోటోలో ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో టైంలో ఎలివేషను. ఆ, ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్కరికి పడతా ఉంటది. ఇన్ కేస్ ఒకవేళ మీకు మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ వచ్చిందనుకోండి. మళ్ళీ బ్యాక్‌కెళ్లారు టైమ్ మెషిన్‌లో. ఇది తప్ప మీరు ప్రెజెంట్ చేసిన రోల్ తప్ప 'పద్మ' గాదు, 'విలియం' గాదు. వేరే రోల్ చూజ్ చేసుకోవాలంటే ఏం చూజ్ చేసుకుంటారు? జ్యోతి తీసుకో. ఓహ్! సరే. అంటే తర్వాత రాజుగారి సాంబయ్య వేయచ్చు కదా నువ్వు. నైస్. అప్పుడు మరి నాకు కోట్ ఉండదు కదా! నేను పద్మనే తీసుకుంటా. ఓకే. ఒకవేళ అబ్బాయిల ప్లేస్‌లో నేను రీప్లేస్ అవ్వాలి అనుకుంటే నేను సుబ్బు తీసుకుంటా. 'సుబ్బు' సుబ్బు. ఎందుకు? నాకిష్టం సుబ్బు క్యారెక్టర్ అందులోని. ఓకే. యాహ్! 2 షేడ్స్ కనిపిస్తాయి కదా! సో, హ్మ్. నాకు హ్మ్. ఎందుకు సుబ్బుని రీప్లేస్ చేస్తా. క్లైమాక్స్ ఎలివేషన్‌లోనా? క్లైమాక్స్‌కి ముందు ఎప్పుడు అదే అన్నా ఆ ఎలివేషన్ గ్రే గురించి లైక్ హ్మ్. ప్రాపర్‌గా బ్లాక్ అండ్ వైట్ 2 చూపిస్తారు. మధ్యలో హ్మ్. గ్రే షేడ్ కూడా తంది ఉంటది. సో, చాలా షేడ్స్ ఉన్నాయి కాబట్టి నేను సుబ్బుని రీప్లేస్ మొత్తం చేసేస్తా. నాకు తెలిసి మొత్తం అంతా గ్రే షేడ్ లాగే ఫీల్ అవుతాం అందరం. ఆ! రివీల్ అయ్యే వరకు కొంచెం అవునవును అంత లాస్ట్ అంత అక్కడ బట్ కనెక్ట్ యాహ్! అవ్వం ఫస్ట్ ఆ, అంతా. ఈడు మనోడు కాదు అని అనుకుంటాం. ఆ. ఈడు పగోడు అనుకుంటాం గానీ పగోడు. అక్కడ అలా అనిపించింది కాబట్టి వాడు ఎక్కడైతే ఎమోషనల్ అయ్యాడో అక్కడ అవును. పేలింది అది అంతా. అప్పుడు ఏంటో మళ్ళీ అతనికి ఈళ్ళందరూ సైడ్ ఇస్తారు. ఆ, తను నడుచుకుంటూ వస్తే ఈళ్ళందరూ నుంచుంటారు వరుసగా. ఆహా, ఒక మంచి సీన్ పడింది. అవునవును సో, సుబ్బు మీకు? విలియం కాకుండా? విలియమే బ్రో. నేను ముద్దు పెట్టుకోవచ్చని ఎప్పుడు కాదు. కాదు అంటే ఆ! నేను బయట మరీ అంత ఎక్స్ట్రోవర్ట్ కాదు, కొంచెం మొహమాటం అయి ఉంటుంది హ్మ్. అనమాట. హ్మ్. విలియం క్యారెక్టర్ కొంచెం బియాండ్ బౌండరీస్, రెచ్చిపోని ఇష్టం అన్నట్టు ఉంటుంది, అల్లరి అల్లరి చేసుకుంటూ అలా. హ్మ్. సో అందులో ఎంజాయ్ చేశాను నేను విలియం నిజం క్యారెక్టర్. చెప్పండి కెమెరాలు ఆపేద్దాం. ఆ ముద్దు సీన్‌కి బాగా కనెక్ట్ అయినట్టున్నారు ఈడ. లేదు బ్రో, చెప్పు పర్లేదు చెప్పు. నన్ను చెక్కేశారు కదా బ్రో అందరూ రిలీజ్ తర్వాత. నిజంగా సీరియస్‌లీ ముందు ఎన్ని పాపం యేసుకున్నాడు. కాంట్రోవర్సీ చేయడానికి నిజమే. ఆ, ఏది ఆ, సినిమా అంతా బాగుంది, హ్మ్. ఆడొక్కడు వీడి వల్లే రేపులు జరుగుతున్నాయి అంట. పాపం ఫీల్ అయినట్టున్నావు. అందమేమో అంతా బాగుంది, ఇలాగే సంజయ్ దత్ ఏదో సినిమా ఉంటది, ఇలాగే చేసి చాలా మంది చెడిపోయారు, ఇప్పుడు ఈ సినిమా చూసి చెడిపోతాను, నేను సంజయ్ దత్ నన్ను చూసి చెడిపోవడం ఇంకా లేదు లేదు నిజంగానే పాపం చాలా వచ్చాయి నాకు. ఎక్కడ అసలు అమ్మో. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు గాని ఏమన్నా ఇంట్లో హర్ట్ అవ్వడం ఏమన్నా ఆ! లైక్ ద థింగ్ ఏంటంటే, నాకు తెలుసు అని చూసే పర్స్పెక్టివ్ కూడా, హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆత్రంగా చెప్తాడు వాళ్ళ నాన్న, ఎవరితోనో గొడవ అయినా ఏదైనా అయినా సరే హ్మ్. ఆడితో గొడవలకి అట్లకి వెళ్ళిపోవడం కాదు, ఓ ముద్దు పెట్టేసుకో అంత కూల్ అయిపోతాయని. హ్మ్. హ్మ్. ఆడు దాన్ని ఎలా చెప్తాడు, నాకు దాని పడట్లేదు అని కోపం ఉంటే ఆడు నాకు ఇచ్చే సలహా అది, నేను అది తీసుకుని ఫాలో అవుతా. సో హ్మ్. ఇది ఆ చైల్డిష్ ఇమ్మెచ్యూర్డ్ థింగ్ అనమాట. అవునవును. ఏదో ఈ సక్సెస్ ఈవెంట్ లో కూడా ఏదో మైక్ ఇస్తే మాడతా దవడలు పగులితే ఇలా బయట చేస్తే అన్నారు, స్టేజ్ మీద ఇలా అన్నారు ఏంటి నన్ను అనిపించింది. ఏమన్నారు? దవడలు పగులుతాయి బయట ఇలా బయట నువ్వు ఇలా చేస్తే బయట దవడలు ఇలా పగులితే ఆహా! ఓకే. ఓకే. ఏంది ఇలా అన్నారు. ఓకే ఫైన్. బట్ నేను అనుకోలేదు మీ దాకా వచ్చిందని అనుకోలే. ఆ టైంలో నిజంగా రివ్యూస్ అందరిలో మెన్షన్ చేయడం చూసాను. ఎందుకింత రియాక్ట్ అవుతున్నారు? అది పైగా క్లియర్‌లీ తెలుస్తుంది. ఒక ఫన్నీ థింగ్ లాగే చూపించారు. అవునవును బట్ హ్మ్. ఏదైనా చూసే విధానం అండి. యాహ్! కరెక్ట్. అంతే. అది చాలా ప్యూర్ ఇన్నోసెన్స్. ఆ, అప్పుడు నిజంగానే ఊర్లలో అన్నట్టు చిన్నప్పుడు అలాగే ఉంటుంది. ఏముంటది. హ్మ్. ఇంకా యాహ్! తర్వాత అంతే. నేను అంటే నేను అన్నీ చూస్తూ ఉంటా బ్రో. హ్మ్. హ్మ్. ప్రతి కామెంట్ ప్రతిదీ కమిటీ గురించి ఎవరేం మాట్లాడినా, హ్మ్. మా వోళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నా సరే అన్నీ హ్మ్. అబ్జర్వ్ చేస్తూ ఉంటా. బట్ మనం మాట్లాడే
అంత పెద్ద రెక్కలు లేవు మనకి, ఇంకా చిన్నపిల్లలం కదా. బట్ ఇంకో వెర్షన్ విన్నాను నేను. ఏది ఆ ముద్దు పెట్టే సీన్ చూసిన తర్వాత అమ్మాయిలందరి నుంచి చాలా మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అమ్మో Instagram లో. అప్పుడు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ, వచ్చేసింది విపరీతంగా విలియంకి. వచ్చిందంట. విలియం ఆ, అంటే వాళ్ళకి ఆ క్యారెక్టర్ నచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరినో చూసుకుని ఉంటారు నాలో, అలా నచ్చుంటా. అంతకు మించి అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు కానీ సినిమాకి కనెక్ట్ అయ్యారు, దానిలో నేను ఎక్కువ కొంచెం నచ్చుంటా అంతే. అలాగా సో మీరు ఇప్పుడు జెలస్ ఫీల్ అవుతున్నారు కదండి. బేసికల్ మీకు ఎన్ని వచ్చినా మీకు 99 వచ్చి ఇన్బాక్స్ లో ఆయనకు ఒకటి వచ్చినా కూడా ఒకటి నీకెందుకు వచ్చింది, అది కూడా నాకు వచ్చింది. అమ్మాయిలు అలాగే అనుకుంటారు. అలా ఏం లేదు. లేదు. ఆయన కొంతమందికి రిప్లై ఇచ్చారంట. మీరు ఎప్పుడన్నా మీ డిఎం లో ఎప్పుడన్నా రిక్వెస్ట్ ఉంటది, అందులో ఎవరికైనా రిప్లై ఇస్తారా? మా మెసేజ్లకి రిప్లైలు ఉండవు. వాట్సాప్ లో కాల్ చేసి మెసేజ్ పెట్టి ఒకసారి చూడవా అని చెప్పి పెట్టాలి. అరే నేను నానితో డిన్నర్ లో ఉన్నాను, నా వల్ల అవ్వదు అంటారు. ఆ. ఏం చెప్తాం అప్పుడు? లేకపోతే శోభిత దూలిపద గారితో ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాను. ఆఫ్టర్ కమిటీ కూరలు మళ్ళీ ఎప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేసిందంటే కోర్ట్ సినిమా ప్రీమియర్ షో చూసి వచ్చాం, చూసాగానే ఫోన్ చేశా ఇషిక అన్న. అప్పుడు అప్పుడు క్లియర్లీ ఉంది. నాకు ఈ రోజు పొగడతల వర్షం ఉంటది కదా, అప్పుడు ఫోన్స్ అన్ని ఎత్తుతారు ఆవిడ. ఏం కాదు. నన్ను అంత బ్యాడ్ చేస్తున్నా చెప్పు నా గురించి. లేదు, ఆయన ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు, మీరే అర్థం చేసుకోవట్లేదు. బంగారం. ఓకే. సో మీ లైఫ్ ఏంటంటే ఇప్పుడు ఐ మీన్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్స్ గురించి అడగను. ఎందుకంటే మీ ఫాలోయింగ్‌కి, డీఎమ్స్‌కి మాకు తెలుసు ఆ నంబర్ ఎంత ఉంటదో. ఎక్కువే ఉంటది. అవును. అక్కడ ప్లస్ తప్ప ఎక్స్‌ట్రా నంబర్ పెరగదు. లేదు లేదు. అంటే నేను చూస్తూ ఉంటాను. మెసేజ్‌లు అవన్నీ చూస్తూ ఉంటాను గానీ ఆబ్వియస్‌లీ అందరికి రిప్లై ఇవ్వలేం కదా! సో అందరికి అంటే ఓ 10 మందికి ఇస్తారు పోనీ అట్‌లీస్ట్. నేను ఎవరికి ఇవ్వను. ఏదో లక్కీ డ్రా లాగా పాపం ఎవ్రీడే ఒక 10 లేదు. మెంబర్స్ నేను ఇవ్వచ్చు కదా. నేను ప్రతి మెసేజ్ చూస్తాను నా డీఎంలో ఉన్నది. కానీ రిప్లైలు ఇవ్వను. నెగెటివ్ కామెంట్స్ ఎప్పుడన్నా నెగెటివ్ వస్తా నేను పెద్ద ఉంటాయా? పట్టించుకోను. ఆ! నాకు అనవసరం అవి. ఎవరో వచ్చి నా ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫోటో కింద పెట్టేది నేను పట్టించుకోను. కాంప్లిమెంట్స్ అయితే ఎవరన్నా పొగిడితే ఆ! చూస్తాను. మంచి చూస్తాను. చెడెందుకు చూస్తాను? అది నా చాయిస్. పాజిటివిటీకి అయితే కొంచెం ఆ! చూస్తారు కాబట్టి, అటెన్షన్ ఇస్తారు డెఫినెట్‌లీ. కాబట్టి. యాహ్! బాగా క్రేజియెస్ట్ డీఎం ఏంటి ఇప్పటిదాకా? క్రేజియెస్టా? ఆహ్, నా ఫోన్ నెంబర్ అడిగారు ఎవరన్నా లేదు. అంటే క్రేజియెస్ట్ అంటే మా సర్కిల్‌లోనే ఒక అమ్మాయి నాకు కామెంట్ లైక్ మెసేజ్ పెట్టింది. యూ ఆర్ సో ఇన్‌స్పైరింగ్. నిన్ను చూసి ఇంకా 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 ఎక్కువ చేయాలనిపిస్తుంది లైఫ్‌లోని అలా అనేసి. దట్ ఈస్ నాకది చాలా బెస్ట్ కాంప్లిమెంట్ అని నా ఫీలింగ్. జెన్యూన్‌గా ఒక అమ్మాయి వచ్చి ఒక అమ్మాయికి అలా చెప్పడం అన్నది చాలా పెద్ద విషయం అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో నాకైతే క్లియర్లీ తెలుసు ఈయన లైఫ్‌లో కమిటీ కుర్రాళ్ళు తర్వాత ఈయనకి కొంచెం నిజంగా అది పెద్ద బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ. యాహ్! మీ లైఫ్‌లో అది బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ అనే ఫీల్ అవుతారా? లేదు ఆ! తర్వాత ఉన్నాయి కదా ఇంకా మరి ఏదన్నా? లేదు లేదు. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీలోకి ఎలా రావాలి అని అనుకున్నానో కమిటీ కుర్రోల ద్వారా నేను అలా వచ్చా. వెరీ గ్రాండ్‌గా నేను లాంచ్ అయ్యాను ఇండస్ట్రీలోని. దట్ వాస్ మై మేనిఫెస్టేషన్. కమిటీ కుర్రోలు నాకు చాలా పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిందండి యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. కమిటీ కుర్రోల తర్వాత నుంచే నాకు పెద్ద పెద్ద సినిమాలు రావడం జరిగింది. సో యాహ్! ఇట్ చాలా ఇచ్చింది నాకు. ఇట్స్ లైక్ ఎ వార్. యాహ్! ఒక్కొక్కసారి తలుచుకుంటే ఏడుపొస్తది. సో బేసికల్లీ మీకు నాకు తెలిసి మీ గురించి నేను విన్నదేంటంటే చిన్నప్పటి నుంచి ప్యాషనేట్ యాక్టింగ్ అంటే. ఇది రెగ్యులర్‌గా వింటూ ఉంటాను. చిన్నప్పటి నుంచి ప్యాషనేట్ అని ఎలా అంటారు? ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారంటే ఓకే ఇది కెరియర్ అవుతది మనకి. ఓకే. లేదంటే మన మావయ్యో సంథింగ్ రిలేటివ్స్‌లో ఎవరున్నా ఓకే అవుతది అని చెప్పి అనుకోవచ్చు. లేకుండా ఎవరు లేకుండా యాక్టింగ్ మీద అంత ప్యాషన్ ఉండడం ఎలా అవుతది? దేవుడు నాకు అందుకే పంపించాడేమో నువ్వు యాక్టింగ్ చేసుకొని బతుకు అని. కొంతమందికి ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయండి. టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు. బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. సో గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మీరు కూడా ప్యాషనేటా చిన్నప్పుడు? చిన్నప్పటి నుంచి అంటే యాక్టర్ అవుదామనా? అంతే. మామూలుగా చిన్నప్పుడు స్కూల్లో ఎవరన్నా నువ్వేమవుతావు అంటే హీరో అని చెప్పేటోడిని. చిన్నప్పటి నుంచి డాన్స్ క్లాసులని, మ్యూజిక్ క్లాసులని చిన్నప్పుడు అంటే ఎవరైనా ఐ మీన్ తెలిసిన వాళ్ళు గాని, ఎవరు ఫ్రెండ్స్ లేదు. గాని, మా డాడీకి ఇంట్రెస్ట్ ఉండే. ట్రై చేసేవారా ఆయన ఎప్పుడైనా? లేదు లేదు. ఆ! ఆయన లేదు. నాకు వీటిలన్నిటికి మొత్తం చిన్నప్పటి నుంచే షైన్ చేసుకుంటూ కూర్చున్నారనమాట. డాన్స్ క్లాసులు, పాలిష్ చేసి. యాక్టింగ్‌లు ఓకే. మొత్తం పెద్దయ్యాక హీరో సో అన్నట్టు. మీకు పెద్ద స్ట్రగుల్స్ అంటే ఐ మీన్ ఫ్యామిలీ సైడ్ సపోర్ట్ ఉంది. 10th దాకా సూపర్ ఉంది. హీరో అవుతారు నువ్వు పెద్ద అయిన తర్వాత. 10th వచ్చిన తర్వాత 10th పాస్ అవ్వు, ఇంజనీరింగ్ చేయి, ఇంటర్ పాస్ అవ్వు, చేసుకో, ఇంజినీరింగ్ చెయ్యి. సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టి మంచి ప్లేస్‌మెంట్ కావాలన్నట్టు మైండ్ సెట్‌లోకి వెళ్ళారు. యాహ్! మళ్ళా ఫైనల్లీ అంటే నేనే ఇంకా ఫోర్స్‌ఫుల్‌గా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ విజయరాఘవ్ గారి దగ్గర నేర్చుకోవడం.
ఇంకా అలా తిరుగుతూ మీరు కూడా ఇంజినీరింగే కదా? నేను ఇప్పుడు ఏమన్నా ఉందా ఇంజినీరింగ్ చేయాలి అని చెప్పి ఏమన్నా పెట్టారా ఈ ఎవరైనా? మూవీలోకి రావాలంటే కోర్స్ అన్నమాట. 10th పాస్ ఇంటర్ పాస్ ఇంజినీరింగ్ ఇంజినీరింగ్ మూవీలో మరి మేము కూడా చేసాం. సేమ్ సేమ్ ఇప్పుడు దీనికి కూడా ఇంజినీరింగ్ చేయాలన్నమాట. ఓకే. ఇంజనీరింగ్ చేస్తే ఏదైనా చేయొచ్చు అన్న జోన్ లో అంటే మన టైంలో తెలుసు కదా బ్రో, హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ చూసే నేను వావ్ అనుకున్నా. మా ఇంట్లో అలాగే హ్యాపీ డేస్ లో వరుణ్ సందేహం చెప్పి "ఇగో అలా ఇంజనీరింగ్ వెళ్తే ఇంజనీరింగ్ కాలేజ్ అలా ఉంటుంది, బాగా చదువుకోండి ఇంజనీరింగ్." కమిటీ కుర్రాళ్ళు ఎందుకు జరగట్లేదు? మళ్ళీ అందరం కలుద్దాం, ఊరు వెళ్దాం, కలుద్దాం అని చెప్పి ఆ సెన్స్ ఎవరికి రావట్లేదండి ఇంకా. అప్పుడు వచ్చింది ఆ టైంలో కొంచెం అనుకున్నారు, గెట్ టుగెదర్లు పెట్టుకున్నారు, పెట్టుకున్నారు ఇన్స్పైర్ అయ్యి. బ్రో, కలుస్తున్నారు బ్రో. ఎలాగంటే ఒక అకేషన్ పెట్టుకున్నారు. సంక్రాంతి అంటే ఇప్పుడు మా సైడ్ ఖచ్చితంగా అవును. కలుస్తారు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఇది ఉంటది. అలా కలుస్తున్నారు. కలిసినప్పుడు ఖచ్చితంగా ఆ రోజులు మళ్ళీ రావు మళ్ళీ సాంగ్ రావు వేసుకుంటున్నారు. మమ్మల్ని ట్యాగ్ చేస్తారు కూడా మంచిగా ఆ. వాళ్ళందరూ. ఉమ్. ఎక్కువ సంక్రాంతి టైంకే ఆ. వస్తాయి రీల్స్. ఇప్పుడు అంటే ఫ్యామిలీస్ కానీ కజిన్స్ కానీ వీళ్ళందరూ కలిసిన సరే ఒక రీల్ ఏదో చేసుకుంటారు, అది మాకు ట్యాగ్ చేస్తారు. అవును. ఓకే. అదంతా బాగా అనిపిస్తుంది. Still ఇప్పటికీ ఇప్పటికీ tag ట్యాగ్ చేయడం చేస్తారు. ఇప్పటికీ ట్యాగ్ చేస్తారు, బాగా Oh, అనిపిస్తుంది అది. ఉమ్. ఓకే. ఎక్కువ ఆ రోజులు మళ్ళీ రావు. ఉమ్. ఇంకోటి ఎలక్షన్స్ ఎలక్షన్స్ టైమ్ లో మా సాంగే యూస్ చేసుకుంటారు. అప్పుడు మా సాంగే యూస్ జాతర చేసుకుంటారు. టైంకి సందడి సందడి సాంగ్. Yeah. సో మోస్ట్లీ మాది ఈస్ట్ గోదావరి, ఎక్కడ అమలాపురం. షూటింగ్ shooting మేము అదే అందరం అదే చేసాం. తెలుసు. అప్పుడు అదే పెద్దగా నడిచింది. మా ఫ్రెండ్స్ అందరూ అరే మా దగ్గరే జరిగింది, అరే ఇక్కడ జరిగింది, ఈ గుడి దగ్గర అవునా. జరిగింది అని చెప్పి. అంటే ఊర్లు ఉంటాయి కదా చాలా అమలాపురం చుట్టూ, ఆ ఊర్లో మొత్తం జరిగింది కదా. అదే కొండు కుదురు. కొండు కుదురు, కొండు కుదురులో నా ఫ్రెండ్ ఉన్నాడు సతీష్ అని. వాడు మరీ చెప్పాడు ఇక్కడ జాతర అక్కలమ్మ జాతరలో ఆ. జరిగింది చాలా షూటింగ్ అని చెప్పి. మేము అమలాపురంలో కూడా ఉన్నది క్లాక్ ది ఇది క్లాక్ ఉంటది కదా. Clock టవర్ tower. దగ్గర ఆ ఏరియా దగ్గర అక్కడ ఉన్నాం. ఏరియా ఉన్నాం. ఓకే, గడియార స్తంభం. అక్కడే ఉన్నాం. అక్కడే ఉన్నాం. మా స్టే అక్కడే. Stay అలా అక్కడే. స్ట్రైట్ గా వెళ్తే ఒక చిన్న క్యాఫెటేరియా లా ఉంటది. మంచిగా ఫ్రైడ్ రైస్ డిన్నర్స్ అక్కడ చేసేవాళ్ళం. కొంచెం ముందుగా వెళ్తే టిఫిన్ ఉంటది. మంచిగా అక్కడ టిఫిన్స్ తినేవాళ్ళం. మేము నైట్ బస్ స్టాండ్ దగ్గర వెళ్ళాం, అక్కడ బ్లాక్ లో ఉంటుంది. అంటే అప్పుడు కొంచెం ఎవరికి చెప్పకుండా నార్మల్ గా యాక్టర్స్ కాదు మామూలుగా వెళ్ళేవారా? అంటే మేము ఎవరికి తెలియదు ఎవరికి కదా తెలియదు bro. కదా అదే అప్పుడు. తెలిసిపోతుంది కదా, ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది కదా. అంటే అరే మూవీ యాక్టింగ్ కోసం వచ్చారు, షూటింగ్ కోసం షూటింగ్ వచ్చారు. జరుగుతుంది. షూటింగ్ మనుషులని తెలుసు. వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటారు, మేము సరదాగా మాట్లాడుకునేది. అంత ఎవరికి తెలియదు కాబట్టి ఆ ఊర్లో వాళ్ళు చేపలు పీతలు పప్పు భలే తెచ్చారు, బాగా తినేవాళ్ళం. యా, అండ్ అవార్డు విషయానికి వస్తే ఏంటి ఇప్పుడు ఏమన్నా షేర్ చేసుకున్నారా అవార్డుని? బికాస్ అందరి కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి. 4 రోజులు మా ఇంట్లో, 4 రోజులు మా ఇంట్లో నిహారిక గారికి ఏమన్నా అప్లికేషన్ కానీ సెండ్ చేశారా అలాగా? అన్ని పింక్ ఎలిఫెంట్ ఆఫీస్ లో అక్కడే ఆఫీస్ లో ఉంటాయి. ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి అది కాదు మంది. అది అది అని పింక్ చూసుకుంటాం. ఎలిఫెంట్ మంది అనుకుంటున్నారా? పింక్ అవార్డు ఎలిఫెంట్ మంది మా ఇల్లు అనుకుంటాం. మళ్ళీ మరి పింక్ ఎలిఫెంట్ తో నెక్స్ట్ ఏమన్నా ప్రాజెక్ట్ తర్వాత సైన్ చేశారా? ఇంకా లేదు, అవుతున్నాయి. అంటే ప్రెసెంట్ వాళ్ళ ఒక స్కెడ్యూల్ ఉన్నాయి, ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు బరీ ఒకటి చేస్తున్నారు, పెద్ద ప్రాజెక్ట్ అది. అది దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ఎక్కువ చెప్పకూడదు కానీ బట్ అది అది దాని మీద ఫోకస్ అంతా దాని మీద ఉంది. సో ఖచ్చితంగా మమ్మల్ని మీకు తెలుస్తాయి కదా హిడెన్ డీటెయిల్స్ అక్కడ లోపల ఇన్సైడ్ టాక్స్ అన్ని. ఏంటి దాని గురించి ఏం నడుస్తుంది బరీ గురించి? బరియా బికాజ్ మాకు తెలుస్తుంది ఆ హైప్. ఐ మీన్ వాళ్ళు చాలా హోప్స్ తో ఉన్నారు సినిమా మీద. అది అది మరో కల్ట్ అవుతుంది అన్న జోన్ లో ఉన్నాను బ్రో. అంటే కల్ట్ ఇన్ ది సెన్స్ ఎలాగంటే, అది ఏం తీసాడు ఈడు అన్నట్టు. వరుణ్ తేజ్ ని కొత్తగా చూపించాడు, వంశీ గుడుం కుర్రోడు ర్యాంప్ ఇచ్చాడు అన్న జోన్ లో ఉంటుంది. అంటే రూటెడ్ వంశన్నకి రూటెడ్ స్క్రిప్ట్స్ కానీ ఆ మనుషుల యొక్క ఎమోషన్స్ అవన్నీ బాగా రాయడం అంతా వంశన్న తోపు దానిలో. అంటే ఇది స్పోర్ట్స్ డ్రామా కదా, మీకు ఏమన్నా ఇప్పుడు చక్ దే ఇండియా ఆ కైండ్ ఆఫ్ లేదా దంగల్ ఆ కైండ్ ఆఫ్ అనుకుంటున్నారా? లేదు ఇది అంటే ప్రాపర్ గా నాకు స్టోరీ మొత్తం తెలియదు, ఇలా ఉంటది అని తెలుసా అంతే. అది ఖచ్చితంగా కొడేస్తుంది అది. మీకేమన్నా తెలిసిందా? అంటే దానికి అంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, అది రిలీజ్ అయిన తర్వాత దానికి కూడా నేషనల్ అవార్డ్ వస్తుంది అన్న హోప్ అయితే గట్టిగా ఉంది. అంటే స్క్రిప్ట్ అది విన్నప్పుడు, మా స్టోరీ అది విన్నప్పుడు సూపర్ అదొకటి ఉంది. నైస్. మీరు ఫస్ట్ అవార్డు అని చెప్పి పెట్టారు కదా ఎన్టీఆర్ కళావేదిక, ఎన్టీఆర్ గారు చేతిలోకి వచ్చారు. ఏంటి ఇప్పుడు ఐ మీన్ ఫస్ట్ అవార్డు మనకు మామూలుగా చాలా అవార్డ్స్ ఫిల్మ్ ఫేర్ లేకపోతే ఇంకేమన్నా రావచ్చు, సైమానో అలాంటివి రావచ్చు. బట్ ఎన్టీ రామారావు గారి చేతిలోకి రావడం బిగ్గెస్ట్ మనకు తెలిసిన స్క్రీన్ మీద.
ఆయన లైక్ నాట్ లివింగ్ లెజెండ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్ కాదు. ఆయన ఒక డివైన్ థింగ్ లా చూసేవారు. అవును. నిజంగా ఒక గాడ్ అనుకునేవారు. పూజలు చేసేవారంట కదా అవును. స్క్రీన్ మీద కనిపిస్తే. అప్పుడులో కృష్ణుడు ఉమ్, ఉమ్. ఫొటోస్ అతనివే ఆ, పెట్టుకున్నాను. ఆ. అవును. సో ఏంటి అవార్డు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఫీలింగ్ ఒకటి, ఆ అవార్డు వచ్చినప్పుడు ఫీలింగ్ ఏంటి? ఆ అవార్డ్ వస్తదని కూడా అసలు ఎక్స్పెక్టేషనే లేదు నాకు. ఉమ్, నేను ఏం ఉమ్, అనుకోలే. ఒక రోజు నాకు కాల్ చేసి ఇలా మీకు అవార్డ్ ఉందనే నాకేం వచ్చిందని ఓ ఎన్టీఆర్ అవార్డ్ అనేసి. ఉమ్, అంటే యాక్టింగ్ పరంగా నా ఫస్ట్ అవార్డ్ కాబట్టి అది దట్ ఈస్ ఉమ్, వెరీ స్పెషల్ టు మీ. ఉమ్, ఉమ్, అండ్ నన్ను గుర్తించి అంత పెద్ద అవార్డ్ ఇవ్వడం అన్నది ఆ రోజు కూడా వంశీ సార్ వచ్చారు, శామ్ వీరందరూ వచ్చారు. ఉమ్, సో మా టీంలో ఎవరికి ఏ అవార్డు వచ్చినా ఏ మంచి జరిగినా మా టీం అందరూ అక్కడ ఉంటారు. ఉమ్, nice. సో ఐ సో వాజ్ ఇప్పుడు వెరీ హ్యాపీ. మీకు కూడా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఫుల్ గా ఉందా? ఫస్ట్ నుంచి అపోజ్ చేయలేదా ఇప్పుడు? స్టార్టింగ్ లో అపోజ్ అంటే నువ్వు వెళ్తే కాలర్ కొడతా అలా ఏం లేదు. ఉమ్, ఉమ్, మనకెందుకు ఉద్యోగం చేసుకోవచ్చు కదా. ఉమ్, మా ఇంట్లో ఎలా అంటే ఇంజనీరింగ్ డాక్టర్ చేయాలి, ఫారెన్ వెళ్ళిపోవాలి, సెటిల్ అయిపోవాలి అని. ఉమ్. అది చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇదంతా అని. ఇంజనీరింగ్ చేసి డాక్టర్ అయిపోయి ఫారెన్ ఇంజనీరింగ్ డాక్టర్ కాదు ఏ ఇంజనీరింగ్ చేసి డాక్టర్ అయ్యి డాక్టర్ Foreign వెళ్ళిపోవచ్చు కదా. కరెక్ట్ కరెక్ట్. ఇంజనీరింగ్ చేసి డాక్టర్ అయ్యి ఎంబీఏ చదివి ఫారెన్ వెళ్ళిపోవాలి. సో ఆ జోన్ లో ఉంటారు. నేను మనకు అవి అయ్యే పనులు కాదులే, లైట్ తీసుకోండి అని ఇంకా ఇటు వచ్చేసాం. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీకు గుర్తున్నది అంటే కొన్ని లైఫ్ లెసన్స్ ఎప్పటికీ మర్చిపోలేం కదా. ఏదన్నా ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కానీ లేకపోతే ఎవడన్నా అవమానించింది కానీ మీరు కొంచెం నాకు ఒక struggles. ప్రొడ్యూసర్ అన్నారనమాట స్టార్టింగ్ లో, మ్మ్. విషికాకి యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ, డబ్బులు కూడా ఇవ్వాలా అని. సో హీ గాట్ ది ఆన్సర్. అవునా? అంటే రెమ్యూనరేషన్ అలా అంటారా మరి? అంటారు. అండ్ ఈ అమ్మాయి స్క్రీన్ కి సరిపోదు, ఏ అందంగా లేదు, డార్క్ టోన్, నువ్వు హీరోయిన్ మెటీరియల్ నీకు ఇస్తాడా అని. ఐ థింక్ వాళ్ళందరికి ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాను. వచ్చింది అనుకుంటున్నా, వచ్చింది అది వచ్చింది, వాళ్ళకి తెలుసు. వచ్చింది అంటే ఓకే. Yeah, వచ్చింది. Yeah. మిమ్మల్ని ఎప్పుడు ఎవరు మనకి అవమానించడం ఉంటూనే జరగదు. ఉంటాయి కదా బ్రో. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. అబ్బాయిలకి ఏమి ఉండదు ఎలా? లేదు, యాక్చువల్లీ మేమిద్దరం ఒక మూవీ ద్వారా పరిచయం అయ్యాం, నేను ఈశ్వర్. ఆ మూవీలో చాలా జరిగాయి మాకు. సో వాళ్ళు అదే అన్నారు, మీకు ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ. ఆ మూవీ వచ్చిందా? రిలీజ్ అయిందా? ఏమోనండి, మాకు అప్డేట్ లేదు దాని మాకేం మీద. తెలుస్తుంది? మీరు ఇప్పుడు మూవీ రిలీజ్ అవ్వలేదంటే ఏ మూవీ అని మేము లేదు, అనుకున్నాం. ఇంకా మాకు అప్డేట్స్ లేవు, మేము పెద్ద పట్టించుకోం, ఎందుకంటే మేము చాలా బిజీగా ఉన్నాం నేషనల్ అవార్డ్ సెలబ్రేషన్స్ లో. సో ఎప్పుడు వచ్చింది అది? ఎన్ని తెలీదు ఎన్ని మాకు. డేస్ అయింది? మాకు ఎన్ని డేస్ తెలీదు. అయింది అన్న మీకు సిచ్యువేషన్ అయ్యి ఓ ఇదా మూవీ? 4 years అవుతుందా? 4, 5, 2023 2, 2023 3 కాదు 2023 2022 ఎండింగ్ ఎండింగ్ లో 3కి మనం కమిటీ గోల్ షూట్ లో ఉన్నాం. ఓకే. మేమిద్దరం అక్కడ పరిచయం అయ్యాం అనమాట. ఈశ్వర్ నాకు అప్పటి నుంచి తెలుసు, ఆ మూవీ నుంచి. చాలా మీరు ముందే ఫ్రెండ్స్ కమిటీ కుర్రాలు కంటే ముందే. యాక్చువల్లీ కమిటీ కుర్రలు వచ్చింది కూడా ఈశ్వర్ వల్లే. ఈశ్వరే నాకు ఇలా చెప్పాడు, ఇలాగా నిహారిక మ్యామ్ ఇలా చేస్తున్నారు పింగళి ఫ్యాన్ నుంచి, ఒక క్యారెక్టర్ ఉంది పద్మాని, నువ్వు బాగుంటావు, ఒకసారి రా ఆడిషన్ కానీ. అప్పుడు మరి మీరు కూడా కోర్ట్ అని ఒక సినిమా ఉంది, నువ్వు ట్రై చేయి, పోక్సో కేసు వేయించుకోలేకపోతే లేకపోతే పాపం చీకట్లో అని ఒకటి వస్తుంది అమెజాన్ ప్రైమ్ లో, నువ్వు ట్రై చేయని చెప్పారా? ఒకసారి ఎప్పుడైనా చెప్పారా ఆవిడ? లేదు బ్రో, అంతే గర్ల్స్ విల్ బి లైక్ గర్ల్స్. హీరో కదా, మేమంటే ఎత్తుక్కోవాలి, హీరోకి ఏంటి వస్తాయి. ఇప్పుడే అన్నాం ఆడిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము ఎత్తుక్కుంటున్నాం అని. ఎత్తుక్కుంటున్నాం మీన్స్ వస్తాయి, చాలా వస్తాయి, కానీ కొంచెం మంచి ప్రాజెక్టులు కదా మీరు అనేది. మీకులా కొలాబరేషన్స్ అలాంటి బాయ్స్ కమిటీ కుర్రోల్ బాయ్స్ ఆన్ ది వే ర్యాంప్ ఆడించడానికి రెడీగా ఉన్నారు, ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. వీళ్ళు కొట్టేశారు గర్ల్స్. కోర్టు, రాజు వెడ్స్ రాంబాయ్, ప్రీ వెడ్డింగ్ షో, దండోరా, మొత్తం గర్ల్స్ అందరు హిట్లు కొట్టేశారు. బాయ్స్ బాయ్స్ టైం. ఇప్పుడు ఈ ఇయర్ వస్తాం మేము మెల్లగా. ఇయర్ మనది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతాయి వచ్చి అలా బట్టి. కాకపోతే ఇది అన్ఫేర్ అండి, నాకైతే ఇప్పుడు అనిపించింది చాలా. ఏంటి నేను ఇవ్వలేదానా? మరి అంతే కదా, ఇది మరీ బాగుంది. అన్ఫేర్. ఒక్క కాలన్నా చేశారు ఆవిడ ఎప్పుడైనా? లేదు. అది ఉంది, నేను చేస్తాను. ఆవిడ కాల్ లిఫ్ట్ చేయమనండి ముందు, తర్వాత చేద్దరు కానీ. ఇదేదో బాగుంది, మీరు ఇద్దరు కలిపి నన్ను ఏదో బ్యాట్ చేస్తున్నారు. నేను ఈశ్వర్ నిజం చెప్పి నాకు తెలియదు. లేదు ఇదివరకు అర్ధరాత్రి అపరాధి కూడా ఫోన్ చేసిన ఎత్తేది. ఇప్పుడు ఇప్పుడు ఈడే అర్ధరాత్రి ఏంటి, పొద్దున కూడా చేయడు. తను చెయ్యట్లేదు. ఒకటి ఏంటంటే
దీని shoot ద్వారా లో- ఏదో ఇది కాదు, ఇద్దరం అంత బిజీగా ఉన్నాం ఎవరి వాళ్ళ లైఫ్ లో, విచ్ ఇస్ గుడ్. ఉమ్, అలాని మా బాండింగ్ పోయిందంటే కాదు. కలిసినప్పుడు ఇలాగా ఉమ్, Yeah. అవ్వదు. ఉమ్. కలిసినప్పుడు మా వల్లే నేను నిజంగా లిటరల్లీ కమిటీ కుర్రాల్లో ఐ మీన్ మీ ఇద్దరికి అంత సీన్స్ ఏమి ఉండవు కదా, ఇంత క్లోజ్ ఎలా అనుకుంటున్నా నేను అడుగుదాం అనుకున్నాను. నార్మల్ గా అక్కడ ఏమన్నా సెట్స్ లో కొంచెం మాట్లాడుకుని ఫ్రెండ్స్ అయ్యారేమో అనుకున్నా కానీ ముందు నుంచి ఫ్రెండ్స్ ముందు నుంచే ఆ ఫ్రెండ్స్. ముందు నుంచి ఫ్రెండ్స్ అందరం ఇంకా అలాగే ఉంటాం. మొత్తం కలిసామంటే మీకు రచ్చ కదా ఏంటి ఎల్కేజీ మరి గెట్ టుగెదర్ లాంటిది ఏం పెట్టుకోలేదా కమిటీ కుర్రాళ్ళు గెట్ టుగెదర్? అయినాయి. అయినాయి, మొన్న రీసెంట్ గా కూడా అయింది. అవార్డు వల్ల వచ్చిందా, అయిందా? లేదు లేదు, యాక్చువల్లీ కలుస్తానే ఉంటాం అలా ఏదో ఒక దానికి అలా మూవీ కలుస్తానే టీమ్ కి సంబంధం లేకుండా మీరు కలుస్తున్నారు. వీళ్ళు కలుస్తారు, వీళ్ళు క్రికెట్ మ్యాచెస్ అని అవన్నీ ఇవన్నీ ఎక్కువ చేస్తారు. అమ్మాయిలో ఎవరైనా ప్రీ రిలీజ్ గానీ లేదా ప్రీమియర్స్ ఏమైనా ఉన్నాయంటే we'll నీకు go పెద్దోడు with క్లోజ్ లో ఆయన ఉంటారా ఎప్పుడు? నాకు ప్రసాద్ గారు. క్లోజ్ ఈశ్వర్, నేను ఎక్కువ మ్మ్. క్లోజ్ గా ఉండేది ఈశ్వర్ తోని, సుబ్బు తో కొంచెం క్లోజ్ గా ఉంటాం. ఇంకెవరు చిన్నోడు వాళ్ళందరూ అందరితో అందరితోని క్లోజ్ గానే ఉంటాం, బట్ ఈశ్వర్ నాకు ముందు నుంచి ఎక్కువ తెలుసు కాబట్టి Okay. కొంచెం ఆ మ్మ్. క్లోజ్నెస్. సో మీకెవరు క్రికెట్ ఆడే టీము ఈ బ్యాచ్ అంతా ఎవరు నాకు అందరూ బాయ్స్ కలుస్తూ ఉంటారు అన్నారు కదా మీరు రెగ్యులర్ గా? క్రికెట్ కాదులేండి, క్రికెట్ మెన్షన్ చేయండి, క్రికెట్ మెన్షన్ చేయండి. మామూలుగా రెగ్యులర్ గా కలిసే వాళ్ళు ఎవరు మిమ్మల్ని? అందరితో టచ్ లో ఉంటా. మోస్ట్లీ ఎక్కువ మా కమిటీ లో అర్జున్ అని ఉంటాడు అనమాట. ఇదివరకు బాగా కలిసేటోళ్ళం, ఇప్పుడు ఎవరికాలు బిజీ అయ్యారు అనమాట. ఇప్పుడు అర్జున్ అని కమిటీ కుర్రోళ్ళకి లిరిసిస్ట్ 2 సాంగ్స్ రాశాడు, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆయన స్క్రిప్ట్ రైటింగ్ అది రాసాడు. కొంచెం ఏదో కూర్చొని ఇది బాగుంది ఇది బాగాలేదు ఏదో చిన్న హెల్ప్ చేయడం, హెల్ప్ కానీ కూర్చోవడం, కంపెనీ అవడం అంతే. యాక్చువల్లీ మీ మీద ఉంటది కంప్లైంట్, మీరు ఎక్కువ కలవరు అని చెప్పి. ఆ, ఈశ్వర్ తన ఎవరు చెప్పారు? ఉప్పల్లో ఉంటే అలాగే ఉంటది. మూవీలో సేమ్ హైదరాబాద్ ఇద్దరు కలుసుకోలేరు, వాడు బిజీ సాఫ్ట్వేర్ జాబ్. Yeah. నిజమేరా, ఆ, అంతే కదా, మీ మీద ఉంటది ఎక్కువ. అవునవును. బ్రో నేను అర్ధరాత్రి ఫోన్ చేస్తా బ్రో, ఎప్పుడో గుర్తొస్తుంది. గుర్తొస్తది నైట్ 12:30 అర్ధరాత్రులు ఎందుకు గుర్తొస్తది? ఆ టైం లోనే కాల్ వస్తుంది, బావా ఏం చేస్తున్నావు. మీరు టోన్ కూడా తేడాగా చెప్తున్నారు, అర్ధరాత్రి అంటున్నారు. ఆ టైంలో ఏం చేస్తారు మీరు? అంటే వీళ్ళు అప్పుడే ఏదో స్టోరీ పెడతారా లేచి అంత ఎమోషనల్ గా అందరూ గుర్తొస్తున్నారంటే ఆ టైంలో అందరూ ఫోన్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాడు అప్పుడు. మా అమ్మ చూస్తే చంపేద్ది. ఇప్పుడు యాక్టర్ గా మీలో వచ్చిన మార్పులు ఏంటి? ఇప్పుడు ఈ అవమానాలు గాని, ఒక అవార్డు, ఒకవైపు ఏమో అప్రిషియేషన్, ఒకవైపు ఇలాంటి అవమానాలు, ఇవన్నీ చూసుకుని మీలో యాక్టింగ్ వైజ్ మీకు చూసుకుంటారు కదా, అప్పుడు నేను ఎలా ఉన్నానో మీకే తెలుస్తుంది. మీరే బిగ్గెస్ట్ క్రిటిక్ మీకు మీరు. సో వీటన్నిటి మధ్య మీ అప్గ్రేడ్ ఎంత అయ్యారు? మీ వీక్నెస్ ఐ మీన్ కొన్ని అప్పట్లో కొన్ని వీక్నెస్లు ఉంటాయి, కొన్ని మీరు స్ట్రాంగ్ ఏరియాలు అని అనుకుంటారు. స్ట్రాంగ్ ఏరియాల్లో ఇంకా ఎంత డెవలప్ అయ్యారు? వీక్ ఏరియాలని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? కొంచెం మొహమాటం బ్రో. సడన్ గా వెళ్ళి కొత్త వాళ్ళతో మాట్లాడడం, నెట్వర్కింగ్ పెంచుకోవడంలో కొంచెం నేను వీక్ అనమాట. అప్రోచ్ అవడానికి అది ఇప్పుడు కొంచెం బ్రేక్ అవుతుంది. అంటే వాళ్ళు నన్ను గుర్తుపెట్టి హాయ్ అని పలకరించేసరికి నేను కొంచెం ఓపెన్ అయి మాట్లాడుతున్నాను. అదొకటి. ఇంకా అది ఆవిడని అడిగి మీరు తెలుసుకోవాలి. నాని గారు కనిపిస్తే ఎలా హక్ చేసుకోవచ్చు, అంటే అబ్బా క్లోజ్ అవ్వాలి. బాబోయ్! నాని ఫోకస్ గారు అంతా నాని నాని గారు గారు. ఈవిడ్ని వదలట్లేదు ఈవిడ్ని. వీళ్ళంతా కథలెన్నో చెప్తారు. కథలన్నీ. అలా అయింది. పారడైజ్ లో ఏం చెప్తారో కథలు మరి చూడాలి మరి. ఓకే. ప్యారడీ నాకు చెప్పట్లేదు, ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టుంది. యాహ్! వీక్ ఏరియా ఇది కొంచెం అదే నెట్వర్క్ అంటే కొంచెం మొహమాటం. మొహమాటం అప్రోచ్ అవ్వడం. బట్ ఫైన్, ఇప్పుడు కొంచెం నా ఫేస్ తెలుసు కాబట్టి ఎవరన్నా కనపడినప్పుడు హాయ్ అని పలకరిస్తే నేను అన్న హాయ్ అన్న, నువ్వు నీ సినిమా అది ఇష్టం ఉన్నా నాకు అదే అలా డిస్కషన్ అవుతుంది యాహ్! అవుతున్నాయి. స్ట్రాంగ్ ఏరియా అని ఇంకా బిల్డ్ చేసుకుంటున్నాం బ్రో. నాకు ఇంకా నా డాన్స్ ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంకా ప్రాపర్ గా ఏం రావట్లా. మీరు చిన్నప్పటి నుంచి డాన్స్ కొంచెం ఓకే ఓకే డాన్స్ ఇచ్చి పడేద్దాం అనుకున్నాను. వచ్చేసరికి ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇండస్ట్రీ ఇప్పుడు అంతా సాంగ్స్ స్టోరీలో బ్లెండ్ చేసి సాంగ్స్ పెడుతున్నారు, సపరేట్ సాంగ్ సెటప్ లో మాంటేజ్లు పడుతున్నాయి మొత్తం. సో అదొకటి తెచ్చుకోవాలి, బయట ప్రూవ్ చేసుకోవాలి. చూస్తున్నా, అడుగుతున్నా ఏమన్నా టీవీ షోస్ లో ఏమన్నా డాన్స్ ప్రోగ్రామ్ స్పెషల్ డాన్స్ ఇప్పించండి, నేను డాన్స్ తీసుకెళ్తాను, ఇట్లా షోకేస్ చేసుకుంటా చూడాలి. యాహ్! నేను అడిగాను. ఓడిగా మీరు కూడా చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటూ ఉంటారు? నేను డాన్స్ నేర్చుకున్నాను. ఇద్దరం మెంటల్ ఎక్కిస్తాం వెళ్దాం. అవును, ఇద్దరం. అంటే నేను చాలా బాగా చేస్తా. నేను అడుగుతుంటా లైక్ అవార్డ్ ఫంక్షన్స్ ఏమైనా అయితే, అది కూడా షోకేస్ చేసుకుంటే ఇంకా గుడ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇంకా డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి.
ఈవెన్ కొన్ని కొన్ని అలా వైరల్ అయినవి చాలా ఉన్నాయి. ఉన్నాయి. సో పెద్ద పెద్ద వి యాక్ట్రెస్ నెవర్ నో ఒక రీల్ ఒక ఓవర్ ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఓవర్ నైట్ ఒక రీల్ ఏదైనా మార్చేస్తుంది. సో వి నెవర్ నో ఎప్పుడు ఎలా వస్తుందో. యాక్టర్ అంటే డిసిప్లైన్డ్ గా ఉంటున్నాను ఇప్పుడు. ఇంకా చాలా ఎక్కువ డిసిప్లైన్డ్ గా ఉంటున్నా. ముందు ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఇంకొంచెం డిసిప్లైన్డ్ గా ఉంటున్నాను. ఈ నా హెల్త్ వైజ్ గానీ, మెంటల్ హెల్త్ వైజ్ గానీ, ఫిజికల్ హెల్త్ వైజ్ గానీ, ఇంకా ఎక్కువ ఫిట్ గా ఉండాలి. ఇంకా ప్రతి రోల్‌కి ఆ రోల్‌కి తగినట్టు మనం బ్లెండ్ అవుతూ ఉండాలి. సో కొంచెం రెస్పాన్సిబిలిటీ కూడా ఇప్పుడు పెరిగింది. ప్రాజెక్ట్స్ కొంచెం పెద్ద పెద్దవి చేస్తున్న కొలది ఏదో వచ్చేస్తున్నాయి చేసేయడం కాదు. దాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అంతే మంచిగా ఉండాలి అని చాలా సెలెక్టివ్‌గా వెళ్ళడం కూడా ఒక రెస్పాన్సిబిలిటీయే. సో అది కూడా ఉంది. సో వీక్ ఏరియాలు ఇప్పుడు లేవు. మొత్తం అన్ని ఆల్మోస్ట్ కవర్ వీక్ ఏరియా చేస్తున్నారు. లేవన్ను. వీక్ ఏరియాలు ఉన్నాయి. బట్ అవి కూడా స్ట్రాంగ్ గా చేసుకునే ప్రాసెస్ లో ఉంటున్నాం. అంతే. వి నెవర్ నో ఎప్పుడు మనకి వీక్ స్ట్రాంగ్ అని ఉండదండి. నా 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 ఒపీనియన్ లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో ప్రతి దానికి మనం రెడీగా ఉండాలి అంటే మనం ఎవ్రీ టైం అంత కాన్షియస్ గా అంత అలర్ట్ గా ఉండాలి. సో ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంతే. ఈ రోజు నేను బాగా డాన్స్ చేస్తున్నాను కదా అని లైఫ్ టైం నేను చేస్తానంటే చేయలేను. నా హెల్త్ మోకాళ్ళు. సపోర్ట్ చేయాలి. అదే మోకాళ్ళు. ఫిజికల్ హెల్త్ అదే చెప్తున్నా. ఏదైనా సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు నేను 20 ఇయర్స్ తర్వాత కూడా ఇలానే చెయ్యాలి అంటే నేను 20 ఇయర్స్ వరకు అంతే కన్సిస్టెన్సీ డిసిప్లైన్డ్ గా ఉండాలి. సో ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. యాక్టర్ కి ఎప్పుడు నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఉపయోగపడే క్వశ్చన్ ఒకటి, ఆయనకు ఉపయోగపడే క్వశ్చన్. ఒక బ్యానర్ లో ఒక సినిమా చేసిన తర్వాత మళ్ళీ అదే బ్యానర్ లో రెండో సినిమా ఒప్పించాలి. ఐ మీన్ వాళ్ళే మనల్ని ఇంకొక సినిమాకి అడగాలి అంటే ఏం చేయాలి? బాగా చెయ్యాలి. అది కౌంటర్ వేసినట్టు. బాగా చెయ్యాలి. అలా ఏం లేదు. సి ఎలా ఉంటదంటే ఇప్పుడు మేమందరం కొత్త వాళ్ళం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు పింక్ ఎలిఫెంట్ లో మీకు మళ్ళీ కాల్స్ రాలేదా అనేసి. అఫ్ కోర్స్ చేస్తారు. అది అందరికి మాకు హోమ్ లెక్క. కాకపోతే 11 మంది కొత్తోళ్ళు, నలుగురు కొత్త అమ్మాయిల్ని తెచ్చి ఒక ప్రాజెక్ట్ చేసి వదిలారు. చాలా రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. సెకండ్ కూడా కొత్త వాళ్ళకి ఛాన్స్‌లు ఇవ్వాలి కదా మేము. మేము కూడా అలాగే కదా వచ్చాము. మరి ఇప్పుడు కొత్త టాలెంట్ వచ్చారు. ఇప్పుడు 2024లో రిలీజ్ అయింది. 2024 నుంచి 2026కి ఇండస్ట్రీయే మారిపోయింది. కొత్త టాలెంట్స్ వస్తున్నాయి. కొత్త టాలెంట్స్ చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి బయటకి ఇప్పుడు వస్తున్నాయి. మరి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. మేమే మళ్ళీ చేస్తే ఏముంటది. బట్ ఈ ప్రాజెక్ట్ రావడానికి ఎలాగా? పారడైజ్ ఎలా వచ్చింది? పారడైజ్ టు బి ఆనెస్ట్ పారడైజ్ కి నేను అనుకోలేదు నేను అర్హతరాలను అనేసి. పారడైజ్ అనగానే అంత పెద్ద పాన్ ఇండియా సినిమా పెద్ద పెద్దోళ్ళని తీసుకుంటారు. అసలు నేను వెళ్ళగలనా ఉండగలనా అని. బట్ వినయ్ అని వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ పీపుల్ హీ సెడ్ లేదు నువ్వు వెళ్ళు, నువ్వు ఆడిషన్ ఇవ్వు, తర్వాత చూద్దాం. నువ్వు ఫస్ట్ వెళ్ళి ఆడిషన్ ఇవ్వు, తర్వాత సంగతి చూద్దామని. సో నేను కోర్ట్ చేస్తున్నప్పుడే ఆల్రెడీ 3 times వెళ్ళి ఆడిషన్ ఇచ్చా పారడైజ్ కే. బట్ అప్పుడు నాకు కాల్స్ రాలేదు, ఏమీ లేదు. తర్వాత కోర్ట్ జరిగింది, రిలీజ్ అయిపోయింది, హిట్ అవుతుందని. శ్రీకాంత్ సార్ అందరు వస్తారు కదా ప్రీమియర్స్ చూడడానికి. అక్కడ చూసారు సార్ మళ్ళీ నాకు ఆన్ స్క్రీన్ యాక్టింగ్ అంతా. అప్పుడు నాకు మళ్ళీ కాల్ వచ్చింది. మా సక్సెస్ మీట్ ఈవినింగ్ సక్సెస్ మీట్ కోర్టుది, మధ్యాహ్నం మార్నింగ్ కాల్ వచ్చింది, ఇలా మీరు రావాలి ఒకసారి చూస్తాను అంటున్నారు. వచ్చాను, లుక్ టెస్ట్ చేశారు, అగ్రిమెంట్ అయిపోయింది, ఫిక్స్. మీకేంటి, మీకు జడలు అలా ఏమైనా ఉంటాయా కొంచెం? నేనేం చెప్పలేదు. నాని గారితో సీక్వెన్స్ ఉంటుందా పోనీ చాలా. ఎక్కువ? యా సూపర్ సూపర్. ఎస్. మోహన్ బాబు గారితో? యా. సారీ, ఏమో నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇప్పుడు మొత్తం అయిపోయిందా, ఇంకా షూట్ ఉందా? ఎన్ని డేస్ షూట్ అయింది మీది? ఎన్ని డేస్ షూట్ అయింది అంటున్నా మీది? అవుతుంది. ఎన్ని డేస్ అయింది ఇప్పటి వరకు? నేను లెక్క పెట్టుకోలేదు. తెలీదు, గుర్తులేదు, ఇంకా అవుతుందా? మర్చిపోయాను. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. సో పారడైజ్ నాకు అలా వచ్చింది. సో ఇట్స్ పారడైజ్ బికాస్ ఆఫ్ వినయ్. He pushed me. He believed me before I believed myself in paradise, and now I'm here. మీకు ఎవరితో నాకు వినయ్ లేడు బ్రో. మీకు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ఐ మీన్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక ధైర్యం ఉంటది కదా, సంథింగ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి. అలాగా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? ఈవిడ పేరు కాకుండా కమిటీ వాళ్ళు వింటే మేమే వాళ్ళే, బయట ఎవరు? కమిటీ కూడా అందరూ కో ఆర్టిస్టులు కాదు, ఫ్రెండ్స్. అందరం బయట అంటే నాకు ఎవరు అంటే ఏమో బ్రో, అంటే ఓసారి కిరణ్ అబ్బోరావు అన్నకి మెసేజ్ పెడుతుంటా.
నిజంగా చూసినా చూడకపోయినా పెడుతూ ఉంటా. ఇన్స్టాగ్రామ్ లో నాకు పెడతారా? ఇష్టం బాగా. ఇన్స్టాగ్రామ్ లో పెడతారా ఆ, అలా? ఆ. పెడుతూ ఉంటా. మీరిద్దరు ఒకలా ఉంటారు కొంచెం అవునా? బ్రదర్స్ బ్రదర్స్ లాగా. ఏమో యా, కదా? నాకు అనిపిస్తుందా? అవునా? ఆ. ఏమో లైక్ నాతో అన్నారు. ఉమ్, బట్ ఉమ్, నాకు కొంచెం బాగా ఇష్టం అనమాట. ఉమ్, చూసినా చూడకపోయినా అన్న ఇది చేస్తున్నా అన్న. ఉమ్. నిజంగా పెడతారా? అంటే ఐ ఫీల్ లైక్ అదో బ్రదర్ ఫీలింగ్ ఉంటది అనమాట. ఉమ్. అందుకని నేను చూసినా చూడకపోయినా అందుకే సినిమా చూడలేదు కదా? ఏది వెళ్తా నేను. నేను మీ ఇన్స్టాగ్రామ్ లో ఆక్వర్డ్ డిఎం అని ఏం అడగలేదు కదా? మీరు ఆక్వర్డ్ డిఎం లో ఫిల్టర్ చేసుకుంటే నాది వస్తుంది అందులో. లేదులేండి. నాకు పెడుతుంటారు ఎవరో. అంటే ఉమ్, ఇప్పుడు నేను ఇలా ఎవరికో పెడతాం కదా, ఉమ్, అలాగే నాకు వేరే రీల్స్ పంపిస్తా ఉంటారు. ఉమ్. నా మనసు విరిచేసి వెళ్ళిపోయావు అని. అవన్నీ అరే నాకు ఎందుకు పంపిస్తున్నావు అంటే తర్వాత నాకు ఏమర్థమైందంటే అది సేవ్ చేసుకుని పెట్టుకుంటాడు ఎప్పుడు అడిగి పంపించుకోవడం కోసం. అబ్బాయిలు పంపిస్తున్నారు ఇవి. ఆ, ఎవరు పడితే ర్యాండమ్ గా నాకు సంబంధం లేని రీల్స్ పంపిస్తారు. ఆ, ఈడు ఎందుకు ఓకే ఓకే. పంపించుంటాడో ఆ, ఆలోచించుకుంటే ఓకే ఈడు ఎప్పుడు అది గర్ల్ఫ్రెండ్ పంపించుకుంటే ఈడు ఎలాగో ఓపెన్ చేయడు కదా అని చెప్పి నాకు ఆలో సేవ్ చేసి పెట్టుకుంటాడు రీల్స్ అని. ఉమ్. అలాగే. మీకేమైనా డ్రీమ్ కొలాబరేషన్ ఉందా? అంటే నా బికాస్ కొంతమందికి ఉంటది, ఆ, అప్పుడు యాక్టర్ గా ఒక కంప్లీట్ నా లైఫ్ కంప్లీట్ అయింది అనే ఫీలింగ్ ఆ, వస్తుంది. నేను ఇది చేసే యాక్టర్ గా నేను నా ఐ మీన్ నా లైఫ్ క్లోజ్ చేసుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది. మీకు అలాగే ఏమన్నా ఉందా? డ్రీమ్ కొలాబరేషన్ అంటే ఉండే బ్రో. అంటే అవన్నీ చెప్తే అది అతిశయోక్తి కాదు. సువ్యక్తి కాదు. చెప్పండి పెద్ద పర్లేదు. ఆయనతో ఆ, స్క్రీన్ షేర్ చేసుకోవాలి ఉమ్, అని ఒకటి ఉంటది. అంటే ఉమ్. చిరంజీవి గారితో. అర్థమైంది. ఆ, ఆ, ప్రతి ఆర్టిస్ట్ ఉంటారు. అది అంటే ఏమో మరి అదొకటి ఉంది. ఇంకా మేజర్ అదే బ్రో. ఎవరెస్ట్ టచ్ చేయాలి అంతే. ఎవరెస్ట్ ని టచ్ చేయాలని ఉంది ఆ, సరే. ఓకే ఓకే. ఎవరెస్ట్ అంటే ఆయన మెగాస్టార్. ఆయన టచ్ ఆయనతో చేయాలని స్క్రీన్ ఉందా? షేర్ ఓకే చేసుకోవడం అని. ఓకే. అలాగా. ఇంకా అంతకు మించి మీకేమైనా డ్రీమ్ కొలాబరేషన్ ఉందండి? డ్రీమ్ కొలాబరేషన్ అని ఏం లేదు. బట్ నాకేంటంటే నాతో చేసిన వాళ్ళందరూ విషికాతో ఒక్కసారైనా చేయాలి యాక్టింగ్ అనేసి అనుకోవాలి. దట్స్ వాట్ ఐ సెడ్. హ్యాపీ. స్టార్ట్ యా అయింది మీ డ్రీమ్ స్టార్ట్ యా అయింది నెరవేరడం. విషికాతో చేయాలి, యాక్టింగ్ ఉమ్, చేయాలి ఉమ్, ఒక్కసారైనా అనేసి. ఉమ్, ఉమ్. యా సో మీకు కరెంట్ ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి? కరెంట్ అదే ఎస్ఆర్డి స్టూడియోస్ కమిటీ కో ఉమ్, ప్రొడ్యూసర్ ఉమ్, ఆయన ప్రొడక్షన్ లో ఒక స్టోరీ ఉంది. ఉమ్, ఆల్రెడీ లాక్డ్ అంటే అవుతుంది, స్లోగా అవుతుంది. ఉమ్, మంచి టీం, ఉమ్, మంచి నరేష్ గారు, కొంచెం ఉమ్. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఇప్పుడు ఇప్పుడు మీ ఐ మీన్ లీడ్స్ ఎక్కువ మంది ఉన్నారా మీ క్యారెక్టరైజేషన్? ఆ, ఒక లీడేనా? వన్ లీడ్. ఆఫ్ ద లీడ్స్. అది ఒకటే లీడ్. సోలో హీరో లీడ్. హీరో సోలో లీడ్. ఓకే. ఆ, అది అవుతుంది. ఇంకోటి శ్రీధర్ అన్న ఎస్ఆర్ కళ్యాణ్ మండపం డైరెక్టర్. ఆ అన్న డైరెక్షన్ లో ఒక హర్రర్ ఫిలిం. లీడ్ కింద ఇది కూడా. ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కిన్నబ్బవరం గారిని ఆయనే తీసుకెళ్ళి కనిపిస్తారు కదా, మీరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ అంటే పెట్టారు. అలా అప్పుడు వెళ్ళి చెప్తారు సార్ ఒకళ్ళు వెళ్ళి అలా కలవద్దు బ్రో. కాదు, మంచి మనమే. ప్రాబ్లం ఏంటంటే మీరు రేపు పొద్దున్న ఆ, ఎస్ఆర్ కళ్యాణ్ మండపం డైరెక్టర్ గారితో ఆ, సక్సెస్ కొట్టిన తర్వాత కిరణ్ గారు మామూలు మాట్లాడి మీ ఐడి చెప్పండి అని చెప్పి మామూలు చూసారంటే ఓపెన్ చేసి "అరే, ఎన్ని messages?" Shock అవుతారు. పడలేదేంట్రా నీకు? ఎన్ని messages? లవ్ అంత లవ్. లేదు డైలాగ్ మళ్ళీ చెప్పు. ప్రభాస్ voice లో లవ్ అంత లవ్. ప్రభాస్ ని ఇమిటేట్ చేస్తుంది. అవునా? అలాని కదా అనుకో. అంటే కిరణ్ నన్ను కలవడానికి ట్రై చేస్తే వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళని పట్టుకుని వెళ్ళి కలవచ్చు. కానీ అలా కాదు, ఒక క్రాఫ్ట్, ఒక వర్క్ ఏదైనా అయ్యి అలా వెళ్ళి అరే బాగా చేస్తున్నావు బ్రదర్, ఒకసారి మనం ఈశ్వర్. కలుద్దాం, దా ఒకసారి హ్యాంగ్ అవుట్ అవుదాం అన్నప్పుడు వాళ్ళకి కలిసి అన్న హాయ్ అన్న అని ఇప్పుడు చాట్ చూపిస్తా. ఆయనే షాక్ అవుతారు. చూపించకండి, అది కూడా ఇన్స్టా ఐడి చెప్పండి, చూసుకుంటారు ఓపెన్ చేసుకుని. ఇంటికి వెళ్ళి చదువుకోండి. సో కరెంట్లీ ఇద్దరు ఐ మీన్ మంచి మంచి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఒక 5 years, ఒక 10 years ఇలాగేమన్నా మైండ్ లో ఉందా? 10 years తర్వాత నేను ఎలా ఉంటాను అనేది. అంటే ఇప్పుడు చెప్తే ఓవర్ చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు ఉంటుంది బ్రో. అంతే ఒక అంటే మాకు ఇప్పుడు మేము మొత్తం కమిటీ రోల్ మొత్తం పెట్టుకుంది 2030 టార్గెట్. మా టార్గెట్. వాట్సాప్ గ్రూప్ కూడా అదే టార్గెట్ 2030. మొత్తం గ్రూప్ అంతా. అందరూ okay. ఉంటారు. దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్. సంథింగ్ బిగ్. అంటే ఇండివిజువల్ గా ఎవరి కాళ్ళు. మా టార్గెట్ 2030 ఇస్ లైక్ ఇప్పుడు కొత్త వాళ్ళు వీళ్ళు అన్న దగ్గర నుంచి అరే వీళ్ళు ఒక సంథింగ్, ఒక మాకంటూ ఒక ఆరా సంథింగ్, ఒక ఏమంటారు దాన్ని, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి భయాతో. మాకంటూ ఒక ఇండివిజువాలిటీ, ఊరు అదే. పేరు లేకుండా కాదు, ఐడెంటిటీ. వీళ్ళు ఊరితోనే వీళ్ళ పేరుతోనే చెప్పుకుంటారు జనాలు అలా. మండినట్టు ఉంది ఎక్కువ. సో అలా
2 ఇయర్స్ బ్యాక్ ఎఫెక్ట్ అనుకోండి ఇది కూడా. 3 ఇయర్స్ బ్యాక్ ఎఫెక్ట్. లేదు లేదు స్టార్టింగ్ ఎఫెక్ట్ ఆ 3 ఇయర్స్ బ్యాక్ ఎఫెక్ట్ అది వేరు. అక్కడికి యాక్చువల్గా అక్కడ ఇచ్చాం. అక్కడ 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 ఇచ్చేసాం అనమాట మేము. అంటే ఎవరిది వాళ్ళు ఉంచుకోమండి మేము ఇచ్చేస్తుంటాం. ఖర్చులకి ఇచ్చారంట. అంటే అన్నారు బ్రో, లిటరల్లీ నన్ను అయితే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు షూట్ సినిమా వాళ్ళందరూ. నేను అక్కడి నుంచి పెద్ద నడుచుకుంటూ మ్యాన్ రా. ఐ మీన్ అంత గుర్తులేదండి పెద్ద. నేనేం అడగట్లేదు. నా యారోగెన్స్ అంత యారోగెన్స్ ఉందంటే ఒకవేళ పెద్ద మ్యాన్ రా. arrogance డిస్రెస్పెక్ట్ఫుల్ Arrogance అంటే కాదు, ఒక హ్యూమన్ బీయింగ్స్ కి ఇవ్వాల్సిన ఒక రెస్పెక్ట్ మినిమం బేసిక్ అది. బేసిక్. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నామో ఇదో అదో కాదు. ఇప్పుడు నేను మీకు ఎలా మర్యాద ఇస్తున్నా అది కూడా లేనప్పుడు ఇంకా వేస్ట్ ఇంకా. ఆహా, ఆ రోజు నైట్ వదిలేసారు రోడ్డు మీద నడుచుకుంటూ అన్ని లిఫ్ట్ రిక్షాలు ఎక్కి Highway లారీలు మీదకి ఎక్కి అదృష్టం ఏంటంటే మీరు బస్సులు లిఫ్ట్ అన్న ఎక్కి. అడిగారు, మొహమాటం కొద్ది నడుచుకుంటే వెళ్ళలేదు. లగేజ్ అయ్యింది ఉన్నాయి పల్లెటూరులో బ్రో. బస్సులే ఆటోలు అవి ఉండవు అసలు. నేను వెళ్ళిన ఒక స్టంట్. ఆ తర్వాత ఇంకా డిసైడ్ అయ్యా, ఫోన్ చేస్తే చెప్పా, ఖర్చులకి ఇచ్చేసా. మీరు ఇచ్చారా? మీరు ఈ చేత్తో ఇచ్చారా? చెప్పు మీరు చెప్పు. నోటితోనే ఇచ్చారా, చేత్తో ఇచ్చారా? వీడే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఇంకా దారుణంగా ఇచ్చింది. నేను ఇచ్చేసాను ఆ ఎక్కువ రోజుకి ఆ ఇచ్చారా రోజు ఖర్చు? క్లియర్ అయిపోయింది. నేను కొంచెం మొహమాటంగా మీరు ఖర్చులకి ఇచ్చారా? ఆవిడ ఖర్చుల కంటే ఎక్కువ ఇచ్చి ఉంటారు. టిప్పుతో టిప్పుతో సహా ఇచ్చేసాను నేను. ఇంకా అలా అయింది అలా. గ్రేట్ అండి, గ్రేట్. అసలు ఐ మీన్ మారింది, చాలా మారింది. నేషనల్ అవార్డ్ అనేది చాలా పెద్ద థింగ్. ఇప్పుడు మీలో ఏం మార్పు లేదు. కబడ్డీ కుర్రాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మాట్లాడుతున్నారు. అవును. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ ఇంకా యూ. మంచి మంచి అవార్డ్స్ ఇండిపెండెంట్ గా 11 మందికి నలుగురికి ఒక అవార్డు కాకుండా ఆ నేషనల్ అవార్డు అనేది ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి రావాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేనిఫెస్టేషన్. స్టేషన్ వాటర్ తీసుకురమ్మంటారా? మీ పక్కన వాటర్ తాగండి ఒకసారి. వాటర్ తాగండి బ్రో. మీరు తాగండి, మేనిఫెస్ట్ చేయండి, నిజంగానే చేయండి. ఓకే, ఓపెన్ చేయండి. చీర్స్ కొట్టి తాగేద్దాం. కాదు అలా కాదు, ఆ, ఓపెన్ ఆ, చేయండి, ఆ. మేనిఫెస్ట్ చేయండి. మీకు నా కోసం నేను మేనిఫెస్ట్ మరి పక్కల కోసం చేసుకుంటారా ఏంటి? ఫస్ట్ చేతులలో పెట్టి ఇలా సో ఇప్పుడు వాటర్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఈ వాటర్ కి మంచిగా చెప్పండి. ఐఎమ్ ది బెస్ట్ యాక్ట్రెస్. దగ్గరికి వచ్చి చెప్పు. అలా దానికి చెప్పండి. వినిపించాలి కదండి, బయట వెళ్ళిపోతుంది. మీరు మీరు మీకోసం మేనిఫెస్ట్ చేయండి. చేశానండి, అది దానికి వినిపిస్తే చాలు, మీకెందుకు? ఇప్పుడు దీనికి మనం మంచి Energy చెప్పాం ఇచ్చాం. కదా, ఆ. ఈ గుడ్ ఎనర్జీ అంతా మనం తాగితే మనం అలా మరి ఇప్పుడు అది వెళ్ళిపోద్ది పక్కన కదా అయితే తర్వాత. అది దాహం వేసి అలా అని కాదు, వెళ్ళిపోద్ది అది కదా మళ్ళీ. వెళ్ళిపోద్ది అదంతా. కాదు అలా ఇప్పుడు కాదు, నాకు బెస్ట్ కాదు. సపోర్టింగ్ ఫీమేల్ యాక్ట్రెస్ వస్తుందా నేషనల్ అవార్డు? నేను దాటి జనరల్ అంటే ఇది ఏంటని నా బ్రో, knowledge మీకు ఎక్కువ ఇచ్చేసాను. ఇలాంటివి ఉన్నాయి బ్రో మన పూర్వీకుల నుంచి. నాలెడ్జ్ కాదు కానీ నా టైం ఎక్కువ ఇచ్చాను అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఆవిడ. పెద్ద లేదు, పెద్దలతో అంటే తిరిగి జస్ట్ ఫర్ ఫన్ చెప్తున్నా కానీ ఇలాంటివి మన పూర్వీకులు మన పాత సినిమాలు చూస్తే ఎవరైనా చేపించాలంటే ఇలా అని ఇలా ఏదో ఆ, ఆ. షా అంటారు. అలాగే అప్పటి నుంచి ఉన్నాయి. అవునవును. ఇప్పుడు Water power ఇప్పుడు దీనికి ఉంటుంది ఇంగ్లీష్ లో మేనిఫెస్టేషన్ అని చెప్పారు మన వాళ్ళు. మంచిదేగా, ఏదైనా మంచిదే. ఆయన నిజంగానే సీరియస్ గా తీసుకుని నేను తాగేసారు. తాగుతాను. నేను అనేసాను కదా, దావేది 73rd బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విషిక. బాధ ఏంటంటే ఇది ఉంటే ఓకే వెళ్ళిపోద్ది కదా మళ్ళీ అనే భయం ఒకటి ఉంది. అలాంటప్పుడు గుండె రాగేసుకుని అయ్యేదాకా సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Thank బ్రో. you అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. లాస్ట్ క్వశ్చన్ క్రికెట్ ఒకటి అడిగారు. నేను రేపటి నుంచి క్రికెట్ ప్రెసెంట్ ఎవరు ఇష్టం అండి క్రికెట్ టీమ్ లో? క్రికెట్ టీమ్ లో నాకు నా ఫేవరెట్ ప్లేయర్ పెద్ది సార్. లేదు, పెద్ది సినిమా ఇష్టం కానీ క్రికెట్ లో నాకు వైభవ్ సూర్యవంశ కుర్రాడు. ఎంత ఏజ్ ఎంత అబ్బాయికి? 14-15 ఇయర్స్ ఎంత ఉంది? 15. ఇప్పుడు ఏ టీమ్ లో, అదే ఇప్పుడు దేనికి ఆడుతున్నాడు అబ్బాయి? ఐపీఎల్ లో కాదు కదా, ఏంటండి క్రికెట్ లో పంజాబ్. వేసుకోండి. మళ్ళీ కోల్కతానా? దొరికేసింది. అరే వా. రెండో గోల్. ఏ పంజాబ్ కాదు, ఏ టీమ్? పింక్ కలర్. ఇప్పుడు దేనికి ఆడుతున్నాడు చెప్పు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఇప్పుడు ఐపీఎల్ కాదు. అదేరా, ఏంటది? ఓకే ఫ్రెండ్స్, బాయ్. కాదు ఇప్పుడు ఏం ఆడుతున్నారని, అప్పుడు T20 టెస్ట్ టెస్ట్ ఆడుతున్నారు ఆయన. టెస్ట్ ఆడుతున్నాడు. అది కరెక్టే రా, టెస్ట్ Test. అవుతున్నాయి ఇప్పుడు. బ్రో నా దగ్గర హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ లేదు, ఇంట్లో టీవీ లేదు, అమెజాన్ అట్లా క్రికెట్ మ్యాచ్ రాదు, చూడలేదు బ్రో. Okay. సారీ.
ఆవిడ ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేసింది. మేనిఫెస్టేషన్ మళ్ళీ ఇక్కడ వదిలేస్తే ఇక్కడ ఐ డ్రీమ్ లో ఉండిపోద్ది మేనిఫెస్టేషన్ అని చెప్పి మళ్ళీ వాటర్ వచ్చి తీసుకెళ్ళిపోయి ఓన్ మేనిఫెస్టేషన్ వాటర్ తాగొస్తాను నా ఉద్దేశం ఏంటంటే ఆవిడ బాటిల్ కూడా తీసుకెళ్ళిపోతారేమో డౌట్ అవుతుంది. అదిగోండి బాటిల్ అని కొంచెం ఉంది. ఓకే థ్యాంక్ యూ సో Thank మచ్ you, అండి. bro. థ్యాంక్ యూ సో Thank you మచ్ ఫర్ అండి. యువర్ వాల్యుబుల్ టైం. ఏమైనా అటు ఇటు అయితే క్షమించండి. ప్లీజ్ అన్ని అటు ఇటు అయినాయి మేమే. క్షమించండి. క్షమించండి కొత్త వాళ్ళం. కొత్త వాళ్ళు ఏదైనా ట్రోల్స్ వేసుకోండి ఈ అబ్బాయి మీద నన్ను వదిలేండి బాబు, సినిమా అప్పుడు చెప్పేశారు. మళ్ళీ రెండో కోటింగ్ స్టార్ట్. మూడోదా రెండోది ఏంటి? ఈ రోజు 3 వచ్చాయి. ఈ రోజు 3 కంటెంట్ ఏదో ఒకటి వైరల్ అయ్యేలా చూసుకోండి. చూసుకోండి, ఆ. సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. వదిలే చెప్పా వదిలే. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జైమణి గంట పర్సన్ చెప్తావు, చూపించేస్తాను ఇప్పుడు. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. ఈశ్వర్ రాచిరాజు. Done. Bye. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.